సికింద్రాబాద్లో రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణం కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. ఎరుకుల బస్తీల నిర్మాణంలోని భవనం అధికారులు కూల్చివేతలు వేశారు. నిర్మాణంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో కూల్చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చేయడంతో ఇంటి యజమాని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ఇచ్చిన 50 హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి. మేము ఎస్టీ క్యాస్ట్ ఎరుకలకి డిపెండ్, మేము ఎరుకల బేస్డ్. ఇక్కడ 50 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసం మొత్తం 50 హౌసెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మా ఇల్లు మొత్తం పాతిళ్ళు కులబడిపోతే మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని సర్వే ప్రకారంగా ఇది మొత్తం డిఫెన్స్ లోకి వస్తుంది అని చెప్పి అది మొత్తం డెమాలిషన్ చేయాలి, మొత్తం వేకేట్ చేయాలని చెప్పినారు. దాని తర్వాత మేము కోర్టు త్రూగా వెళ్తున్నాము, అడ్వకేట్ ని పట్టుకున్నాము. మాకు 9th డేట్ ఇచ్చినారు స్టే కోసం. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పినారు. ఈ రోజు వచ్చి మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏ రైట్ లేదు. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు కోర్టులో నుంచి. ఇన్స్ట్రక్షన్ తీసుకున్న వరకు డేట్ ఇచ్చినప్పుడు డేట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు ఆగి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఉట్టి మా ఒక్కిల్లే డిఫెన్స్ లో ఉంది అని చెప్పి మొత్తం డెమాలిషన్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఒక్కటే ఉంది, మొత్తం ఇదంతా డిఫెన్స్ ల్యాండ్ ఇదంతా. కానీ ఇల్లు గురించి ఒక కంప్లైంట్ పట్టుకొని ఎవరో అన్ని ఇళ్ళ గురించి చెప్తలే. నా ఇల్లు ఒక్కటే డిఫెన్స్ లోకి వస్తుందని చెప్తున్నా సార్. ఇది అన్యాయం సార్. దీవో అయితే కంపల్సరీగా ఇది యాక్షన్ తీసుకొని చేస్తుంది సార్. మా ఇంటి మీద ఎవరైతే కంప్లైంట్ తీసుకుంటే ఆ కంప్లైంట్ గురించి ఒక్క కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ప్రాబ్లం గురించి అర్థం చేసుకోలేదు. మేము కష్టపడి మా ఇంట్లో పాతిళ్ళు మొత్తం కూలిపోయినారు. కూలిపోయినాకనే కట్టుకున్నాం సార్. సికింద్రాబాద్ రక్షణ శాఖ భూముల్లో అక్రమంగా నిర్మాణం చేపట్టారంటూ భవనం కూల్చేస్తున్నారు అధికారులు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జాయిన్ అవుతున్నారు. లిఖిత, అసలు ఏం జరిగింది? ఇప్పుడు నోటీసులు ఇవ్వలేదని ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. నోటీసులు ఆల్రెడీ నిర్మాణంలో ఉండగానే ఇచ్చాం, అయినా పట్టించుకుంటూ కట్టారు కాబట్టి ఆల్రెడీ కట్టినా నిర్మాణం అయిపోయినా ఇప్పుడు కూల్ చేస్తామని అధికారులు అంటున్నారు. ఏది కరెక్ట్? అసలు ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా చూపిస్తున్న పరిస్థితి. మాకు ఇంతకు ముందు ఎలాంటి పేపర్స్ రాలేదు. మాకు పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ భూమని కానీ లేదా ఇది కొంతవరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలం అని కానీ మాకు ఎలాంటి విషయాలు కూడా వీళ్ళు వివరించలేదు. బట్ మేము ప్రతిసారి కూడా ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏవైతే జిహెచ్ఎంసీకి పరిధిలో కట్టాల్సిన పన్ను కావచ్చు, ఇతరత్ర పన్నులు కావచ్చు, మేము కడుతున్నప్పుడు మరి అది ప్రభుత్వ భూమి అయినప్పుడు అది కట్టించుకోవడం ఎందుకు కట్టించుకున్నారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఏదైతే కూలగొడుతున్న సమయంలో మాకైతే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు ఎలా కూల్చేస్తారు? ఈ రోజు వచ్చి ఏదైతే కూల్చివేతలకు పాల్పడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటూ కూడా అక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఆ భవనాలను కూల్చివేసే సమయంలో కూడా ఈ ఏదైతే ఆ స్థానికులు ఉన్నారో వాళ్ళు కొంతవరకు ఈ యొక్క అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా వర్క్ మేము చేస్తున్నాము అంటూ కూడా దూకుడుగా వెళ్లిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు ప్రజలను సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటూ కూడా అక్కడ స్థానికులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.
సికింద్రాబాద్లో రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణం కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎరుకుల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనం అధికారులు కూల్చేస్తారు. గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో కూల్చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్నామని ఇంటిని కూల్చేయడంతో ఇంటి యజమాని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.